అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం మహాజాతరకు సంబంధించి ముందస్తుగానే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చే భక్తులకు దాదాపుగా 1 కోటికి పైగా వస్తారు కాబట్టి భక్తులంతా కూడా మహాజాతరకు సంబంధించి మొక్కులు అప్పజెప్పుకునే క్రమంలో పూర్తిగా ఇక్కడ ఇప్పటికే దాదాపు 50 లక్షల మంది ముందస్తుగా మొక్కులు అప్పజెప్పుకోవడం జరిగింది. వాళ్ళ కోసం మెడికల్ హెల్త్ క్యాంపులు నిర్వహించారు. ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు కాబట్టి బీపీ పేషెంట్లు కావచ్చు, షుగర్ పేషెంట్లు కావచ్చు, లేదా వాంతులు విరేచనాలు అయిన పేషెంట్లకు కావచ్చు, ఇలా బెడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు వైద్య సిబ్బంది. మొత్తంగా ఇక్కడ వైద్యులు చాలా మేరకు ఇక్కడ వాళ్ళ సర్వీసులు సేవలు అయితే అందిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చే పేషెంట్లకు పూర్తిగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా నేరుగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ అయితే కొనసాగించాలి. పూర్తిగా మనం చూడొచ్చు. ఇక్కడ సంబంధించి పూర్తిగా మనకు మెడికల్ అధికారులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముందస్తుగానే దాదాపు 50 లక్షల మంది ఇప్పటికే భక్తులు మేడారం రావడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే మహాజాతర జరగబోతుంది. ఇప్పటికే 1 కోటికి పైగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మెడికల్ సిబ్బందికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము మా డేమండోత్సవ అప్పయ్య గారి ఆధ్వర్యంలో ఈ మెయిన్ క్యాంప్ ఇక్కడ పెట్టబడింది. ఇక్కడ మార్నింగ్ టైంలో ఒక సెషన్, ఈవినింగ్ రాత్రి టైంలో ఒక సెషన్, 2 సెషన్లో డాక్టర్లను వైద్య సిబ్బందిని పెట్టి నడిపిస్తున్నాం. అంటే ఎలాంటి పేషెంట్లు వస్తారు? అంటే దాదాపుగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, లేదా ఇతర రకరకాల అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఏ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? జనరల్గానైతే ఇక్కడ ప్రస్తుతానికి ప్రాథమిక చికిత్స జరపబడుతుంది. ఇప్పుడు జనరల్గా ఇంజురీ కేసులు కానీ, డయాబెటిక్ కేసులు, బీపీ లో బీపీలతోటి, హైపోగ్లైసెమియా తోటి కొన్ని కేసులు వచ్చినాయి ఇప్పటి వరకు. వాటికి ట్రీట్మెంట్ చేసి మేము పంపిస్తున్నాం. ఇంకా క్రిటికల్ ఉంటే మలుగు డిహెచ్కి పంపిస్తున్నాం, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పంపిస్తున్నాం. అంటే చాలామందికి అనుకోకుండా గుండె జబ్బులు వస్తున్నాయి, లేదా కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, లేదా ఇంకా రకరకాలుగా వస్తున్న జబ్బుల నేపథ్యం కావచ్చు. అంటే అంత అధునాతనమైన చికిత్స ఇక్కడ అందుబాటులో ఉందా? ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఓన్లీ ప్రీ జాతర క్యాంపు మాత్రమే. దీనికి ప్రాథమిక చికిత్స చేసి మేము మళ్ళీ పంపిస్తాం. అటువంటి కేసులు ఉంటే రేపటి నుంచి ఫుల్ సఫిషియెంట్గా గుండె జబ్బులకు కానీ ఎటువంటి సీరియస్ కేసులైనా బట్టి మిగతా స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అవైలబుల్గా రేపటి నుంచి ఉంటారు. ఇప్పటి వరకు ఎంత సిబ్బంది ఉన్నది ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక డే టైంలో ప్రీ క్యాంపులో ఒక 4 డాక్టర్లు, ఒక 15 మంది సిబ్బంది ఉన్నాం. అట్లా అంటే శిబిరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసేది? జాతర అంటే దాదాపు అక్కడ మెడికల్ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ? ప్రస్తుతానికి ఇది మెయిన్ క్యాంప్ అండి. ఇది మెయిన్ క్యాంపు. తర్వాత హరిత హోటల్ కాడ, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూలు, జంపన్న వాగు, నార్లాపూరు, ఇంకా కొన్ని ఇట్లాంటి పెరిబెర్రల్లో కూడా ఈ ప్రీ జాతర క్యాంపులు నడపబడుతున్నాయి. సో చూడొచ్చు, ఏదైతే ఫ్రీ జాతరకు సంబంధించి వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ క్యాంపు. ప్రధానంగా ఇక్కడ రేపటి నుంచి జరిగే మహాజాతరకు సంబంధించి దాదాపు 4 వైద్యులు ఉంటారు. దాదాపు 50కి పైగా రేపటి నుంచి ఫుల్ పేజ్గా ఉంటారు. ఇక్కడ ప్రధానంగా క్రిటికల్ ఏదైనా క్రిటికల్ పేషెంట్ అయితే ప్రథమ చికిత్స ఇక్కడ అందించిన తర్వాత ఫర్దర్ మూలుగా లేదా వరంగల్ పంపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అత్యవసర చికిత్సలు అందుబాటులో లేవు, కానీ రేపటి నుంచి జరిగే మహాజాతరకు సంబంధించి అత్యవసర చికిత్సలు కూడా, అత్యవసర సేవలు కూడా మేడారం వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే వైద్య సిబ్బంది చెప్తా ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.